రికార్డ్ అవుతుంది. అందరూ కూడా ఆర్పలిస్తున్నా ఎంతకాల బ్రహ్మరాయని పొగుడుతున్నా అయ్యా వెళ్ళ విధములు చూడగల చిల్లుతున్నది పంటలు పడుతున్నవి. 50 నిమిషాలు పెట్టినా అయ్యా అయితే అక్కడ ఉన్నటువంటి వారు కొందరు, ఎందుకంటే 10 మంది మంచివారు ఉంటే అందులో ఒక్కడే ఉంటాడు చెత్తవాడు. అయ్యా కొందరు చెత్తవాడు అనగా తన పెద్దలు బయలుదేరారు. ఎక్కడికండి? ప్రధాన ప్రాంతంలో నరకామ రాజ్యం తన మంత్రిగా అవుతున్నటువంటి నాగమ్మ తెచ్చకొచ్చి, అమ్మ నాగమ్మ ఏమి రాజ్యము ఏమి పాలన బ్రహ్మరాడి చేస్తున్నదమ్మా. అమ్మా మాలకూడి రాజ్యం పోయేనమ్మా చెల్లమ్మా. అయ్యా మాలకూడి రాజ్యం పోయేనమ్మా చెల్ల అమ్మా పమ్ములేడు ఎంతమా అయ్యాడు సాగల పడ్డా. వచ్చి అమ్మా నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు దిక్కు నమ్ముకున్నావు. మా దేవుడు నువ్వే, మా దేవుడు నువ్వే. నాగమ్మ మమ్మల్ని ఏమ్మా ఒకరు కాదు ఇద్దరు కదా అర్థం అక్కడ అర్థం మానవాడి. ఏమంటే ఈనాటికి కూడా నిజంగా మరి మాస్టర్ల సేవలు ఉన్నటువంటి ఆ చెన్నకేశ్వర స్వామి ఆలయ దరిదాపులకు ఎవరైనా వెళ్ళడానికి అవునండి. అయ్యా బ్రహ్మరాని యొక్క పరిపాలన చూడగా ఇది పెత్తనం కాదు, నాది పెత్తనం కాదు, రాజు పెత్తనం కాదు. అయ్యా నాకమ్మా అరకు మాలకూడి రాజ్యం అయిపోయిన మాటల మాలకూడి రాజ్యం అయిపోయిందమ్మా. పెత్తనమంతా మాదే, ప్రపంచములు కూడా మాదే అంటూ సాగిన పడి మమ్మల్ని ఉద్ధరించమని పాఠేన మొదట నేను బ్రహ్మరాయణతో చెప్పకూడదండి. ఏమడ కాదు న్యాయం చేస్తుందని బయలుదేరిచ్చారు. అప్పుడు నాకమ్మ మా చెల్ల చూసేలా ఉందరా. అయ్యా మా చెల్ల చూసి నాకమ్మ లేడు అనుకోయబడి రాదు. అయితే నరకామరాజు పేర ఎవరండి? నాగమ్మే నరకామరాజుతో సంప్రదించాలి. అయితే పెద్దలు తిరిగి తన మాస్టర్ల సీమకి వెళ్ళిన తర్వాత నాగమ్మ ఆలోచన చేసుకుంది. నాగమ్మ అయ్యా నరకామరాజు పేర ఒక జాబుని పంపిస్తే సరిపోతుంది అనుకో. ఇక నాగమ్మ మాస్టర్ల వారికి జాబ్ ఎలా పంపిస్తుందండి? నరకామరాజు రాసినట్టుగా పంపిస్తుంది జాబ్. అయ్యా మనం దగ్గర కమేం అవి కూడా సందేశమయ్యామా కోడి పిల్లము వెయ్యనంత
లింగమయ్య దేవులకమయ భూషణులుగా దీవించు పంపు సందేశమయమన ఈడు సంక్రాంతి కోడే రగొట్టగడ కోడే పందులు ఏరించాము అయ్యా పందేమ ఏదో పంద కాండల్లా కోడెదలు కోడి గంటలు వచ్చి విద్యమన బయటిపోవచ్చని ఎట్లు నరకామరాజు జాబు పంపించు ఆ జాబు మార్గదర్శి ఒక పంపగా ఒక భటుడు తీసుకొచ్చి బ్రహ్మయ్య చేతికి అప్పగించాడు. ఆ బ్రహ్మనాయుడు జాబు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మళ్ళీ దేవుడు బ్రహ్మనాయ ఇది ఇది మిన్నగారు రాజ్యం నుంచి అదిగో గురజాల ప్రాంతం నుంచి వచ్చిన జాబు. ఇది మీ అన్నగారు రాష్ట్రపతి కాదు. ఏమని ఈ జాబు కోడి పందాలకు రమ్మని. అయ్యా కోడి పందాలకు సంక్రాంతి కోడి రగట్టడి కోడి పందాలు వస్తారట రమ్మని చెప్పి రాష్ట్రం అంటే పుంజులు రమ్మని జాబు పంపారు. మీ అన్నగారు రాష్ట్రం కామరాజు రాష్ట్రపతి కాదు. ఈ కోడి పందాలకు వెళ్ళటం అయితే అప్పుడు అంటున్నాడు బ్రహ్మనాయుడు. ఏమని ఎక్కడున్నాడు బాలరాజులు అంటున్నారట. మన కామరాజైన మన్నగారు కోడి గట్టగడ జాబులకు చూడక కోడి పందములు రమ్మని భలే జాబు రాశాడు. ఈ కోడి పందములకు వెళ్ళ తీరవలసింది అనగా అప్పుడు బ్రహ్మనాయుడు అంటున్నారట. అయ్యా కోడి పందాలకు వెళ్తారా? ఏది మెల్లగారు పొందిన జాబ్ ప్రకారం లేదు నాయన బాలరాజులారా, మీ అమ్మగారు నరకామరాజు రాసిన జాబు కాదు. అదిగో ప్రక్కన ఉన్నదే నాగమ్మ నంగసాని నాగమ్మ పల్లిలో పొందుగలన్నాడా. రాజు రాజులని కావాలి బాలరాజులారా, ఇది మీ అన్నగారు రాసిన జాబు కాదు. నాగమ్మదే నగసారి నాగమ్మ ఆమె కొన్నిన పండుగడప్ప. ఏడు సంక్రాంతి కోడేరు లోపల కోడి పందాపలకు కోడి పుంజులు రావు. ఏటల పరిస్థితులు వస్తాయి. కొద్ది కోడి పందాలకి వెళ్ళవద్దు. రాజులారా, బాలరాజు అంటున్నారు. బ్రహ్మరాయ ఈ ఏడు సంక్రాంతి కోడి పుంజులు రావా? ఏటల పరిస్థితులు వస్తాయి. బ్రహ్మరాయ మీరు వచ్చినాక పుంజుల పొడిలంతన్నాదే. పుంజుల పొడిలంతన్నా మీరు వచ్చినాకన్న పరిస్థితుల పొడిలంతన్నా. బ్రహ్మరాయ ఈ కోడి పందాలకు వెళ్ళాల్సిందే. మీరు వచ్చి నాగమ్మ పూజ నాగమ్మ పోతు నాగమ్మ పొద్దుల పరిగంత. మీరు వచ్చి నాగమ్మ పరిస్థితుల పొద్దు
అఖిల భారతులు సహా మేలేరో కోమల వశము కాదు శాతవంతులు మన్యాలు ఎరుగున్న పందకాడు ఎరుగున్న పందకాడు అలా ఉంటుంది మొన్న మా ఊర్లో ఇరుపక్షుల వరకు ఎవరికైనా మేలుల కోరణ మొట్టమొదటిసారిగా ఎంచుకొని చూస్తున్నా నిర్ణయించేశారు ఎవరెవరినండి నాకు రేపున బ్రహ్మనాయ పక్షాన చాలా గొప్ప పక్షాన నాగమ్మ పక్షాన నిర్ణయించారు. ఇక ఆ మేలైన మొట్టమొదటిసారిగా బరిలో తిప్పడానికి పోలను ఎదుగుతున్నారు కోళ్ళను ఎంచి పట్టుకున్నారు. కోళ్ళను వేసుకున్నారు. మధ్యవర్తిగా తీర్థం రాక ఏమండి ప్రధాన ప్రక్కన మొమ్మని భీమన్నా బాలరాజుల పక్షాన బాల కోపం అంటే కోళ్ళు గిరుడు తింటే పందిగాడు అంటే ఒక రకంగా భక్తులు కంటే పందిరి కాదు అంటే అటుబారు కానీ ఇటుబారు కానీ ఇద్దరు శత్రుకిస్తే కత్తులు కట్టి బిల్లులు తింటారు. ఇక మధ్యవర్తిగా అది పడుతుందా ఇది పడుతుందా నిర్ణయ నేత ఎవరండి? బ్రహ్మనాయుడు కాదు, అటు నలగామరాజు కాదు, ఇటు నాగమ్మ కాదు, అటు పక్కన నరసింహరాజు కాదు, ఏమండి బాలరాజు కాదు. న్యాయ నిర్ణయం ఉంచాం. ఎవరు తెలుసండి? నలగామరాజు అల్లుడైనటువంటి హరాజు ఉంచారు. అప్పుడు మధ్యవర్తికి ఎందుకంటే ఎంచుకున్నాను. అయితే ఒక
లెక్కనే చెప్పాలంటే అలరాజు ఎవరు పక్షానండి ఉన్నది రాక్షల పక్షాల కాదు. ఒక రకంగా మనం అనుకోవడానికి నరకామరాజు అల్లుడు కాబట్టి ఒకగానే ఒక కుమార్తెని శివాను తెచ్చాడు కాబట్టి ఏమండి తన మామగారు అత్తమామల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. మీరేమిచ్చారు ఇవ్వలేదు కదా. బాలరాజు చిన్నమామ సొంత మామ మీద అంత ప్రేమ ఉంటుందా లేక చిన్న మామ మీద ఉంటుందా? మనం అనుకోండి సొంత దారికి పోతారా అసలు ఈ మధ్య సినిమాలు బాగా ఆ నరకామరాజు ముద్దులు అల్లుడైనటువంటి అలరాజుని మధ్యవర్తిగా ఉంచారు. అయితే ఇక కొద్దులు కట్టారు ఎలా ఉన్నారు అటు వచ్చారు వారు అదుపు బాలరాజునే నాయన బాలరాజునే నాయన రాజబంధువునిగా నాగమ్మ పుంజుని ఎప్పుడైతే దింపారో చూసింది బ్రహ్మనారాయణ పుంజుని పట్టి కొడితే శరీరం కొత్తలుగా పగిలిపోయి తరలిపోయి విలువల కొట్టిన కాదు ఎప్పుడైతే పారిపోయిందంట బ్రహ్మయ్య పుంజు పారిపోగా ఇది సూచన ఉరదాల ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎందుకంటే మంది అంటుంటారు పెద్ద పొందాలండి. ఈ ఊర్లో చూసి మన జనద్రవరం ఒకసారి వెళ్ళి చూడటం జరిగింది. ఇప్పుడు కాదండి ఎందుకంటే మాట అనకపోయినా కొంచెవాడిని నోవులు ఊడిపోతుంటాయి అలా తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మాస్టర్ల వారు తలదించుకున్నారు అసలే పాల్గొన్న వారిని మాకంటే భరించగలరా? వృధా ప్రాంతం నుంచి వచ్చిన వాడి సుఖం వారు నేర్చుకోగలరా? అయ్యా పల్లాడి మిత్రులకు వాసాలు లేవు పల్లాడి మిత్రులకు వాసాలు లేవు గుండెడి కాపరాలు చేసాలు లేవు మాత్రమ వాళ్ళకు వాసాలు లేవయ్యా కడుపుగా ఏడుస్తుంటే అంతగా ఏడిపిస్తుంటే ఇంకెంత కోపం వస్తుందండి. ఎప్పుడైతే రెండో పన్నెండు కూడా ఆ యొక్క మాచర్ల దొరల గెలిచారు గెలవగా ఎప్పుడైతే మాచర్ల దొర గెలిచారో ఆ యొక్క నాగమప్పులు ఓడిపోగా
మాస్టర్ల కోళ్లకు రోసారుడేమన్నారు. ఇక ఇప్పుడు మాస్టర్ల వారు ప్రధాన వారిని అంటున్నారు. అయ్యా అదిగో పల్లాడి మిత్రులకు వాసాలు లేవు, పల్లాడి మిత్రులకు వాసాలు లేవు, బ్రాహ్మణులకు మేధాలు లేవు, రాజులకు మేధాలు లేవై ఇట్లా పాపం వాళ్ళందరూ న్యాయం వస్తుంది. ఎందుకంటే కోడికి రోషం లేదు కదా, పొడవలేదు, చచ్చిపోయింది. అవునవును. కానీ ఇప్పుడు కోడి చచ్చిపోతే రాజులు ఏమన్నారు? మాస్టర్ల వారికి శుద్ధుల వారు అంటారు. ఎందుకంటే తగులాటకి ఇదే మాస్టర్ల శుద్ధులు ఏ సందులా ఇంకేంటి బ్రాహ్మణులకు మెస్సాలు లేవు, మాస్టర్ల రాజులకు రోషాలు లేవు. నరకామరాజు హృదయములతో ఏటులు గుచ్చుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఒరే పాలరాజులారా, నా ఎంగిలి పాలు తాగి మీరు బ్రతికిన వారు అన్నల కప్పించి తిప్పబడు చెట్టమంటి వీరుడు అయ్యారా? అయితే మీ వాళ్ళకు రోసాలు ఏమంటారు, మా రాజులకు మార్చి మేధాలు ఏమంటారా? రోసనికి నలకామరాజు మేసలు పట్టి, ఒరే బాలరాజులారా, ఏది నేటి కాలమా మీరు గెలిచారనే ఎంతగా విర్రవీగుతున్నారు కదూ. కాల్చుకోండి కడసారి తల్లిమిది. మీరు గెలిచినా మేము గెలిచినా రాజ్యముని విడిచిపెట్టి 7 సంవత్సరాలు ఆగివాసం చేయాలి. అయ్యయ్యో అదిగో గెలుపు పాటలో పాలరాజు ఆ తరుణముల పరిస్థితి ఎలా ఉందయ్యా? ఇప్పుడైతే నరకామరాజు ఈ మాటలు అంటారా? ఊళ్ళో కూర్చున్నట్టు కూర్చాడు. రోసం ఎక్కిన గెలుపు కోటలో పాలరాజు అన్నారా? ఎందుకంటే గెలుచున్నారు కాబట్టి ఈసారి మనమే గెలుస్తామని ఎప్పుడైతే తన శాతకుంతులు దించారో దానికి బదులుగా పురుషుల్లో పురుషు కాదట, పెట్టలో పెట్ట కాదట, పెట్ట మారిని దించింది నాకమ్మ. మారిని మాటగా బ్రహ్మరాయని పుంజు ఒకే జమ కొడుకు నేల కలిసింది పెట్ట మారి. అయ్యా అదుగో చూసింది నాగమ్మ, అదుగో కళ్ళు గజగజ కబనిగా, కళ్ళు గజగజ కబనిగా చుట్టులమారి నాయకే, చుట్టులమారి నాయకే, చుట్టులమారి నాయకే, చందో చిందో
కాళ్ళు గట్టిగా దేవుడికిపోతున్న నాగమ్మకి వాళ్ళు తిరిగిపోతున్న నాగమ్మకి ఏమి తెలియదోసగా నలగామరాజు మాడపోతుంది ఏమిటో చెప్పి ఇరగాత్రికి దువ్వులు విరబోసుకుని నెత్తులు గంట ఎత్తున్నదా ఒక భూతం మారిపోయింది ఆ విద్యుత్ ఆకారాన్ని చూశారు చూడలేక రాజుల విట్టు బ్రహ్మనాయుడు దానికి ఏమొచ్చిందిరా ఆ దేవుడు ఉన్నట్లుగా ఉండి కాదు ఒక్క దెయ్యమలాగా నాకమ్మ మారిపోయింది ఏమిటో తరహా శక్తి పూర్వకున్న రానివడే తిరిగిపోతుందట చెక్కింది దానైతే చూడటం పొరపాటు అనుకుని అని చెప్పి పాపం త్వరలో ప్రక్కగా ఆలోచించుకున్నారు ఎవరు బాలరాజు బ్రహ్మనాయుడు ఇదే సమయం మన వారకండ నాకమ్మ అక్కడ ఉన్నటువంటి కోడికి కత్తి కట్టి వదిలేటువంటి పందికాడికి సైగ చేస్తుంది మోగోల భీమన్నగా సైగ చేస్తుంది ధరణి పైన తరహా ఉన్నటువంటి మెల్లగా పెట్టమారిని మెల్లగా తీసి బ్రహ్మనారాయణ పుంజుకు ఎప్పుడైతే బ్రహ్మనారాయణ పుంజు పైకి వదిలేడు పెట్టమారి గట్టికి అతను ఆ బ్రహ్మనారాయణ పుంజును పట్టి ఒకే సాటు మాటుగా వెనక దెబ్బ తీసినటువంటి ఆ పెట్టమారి దెబ్బ కొత్తగా ఆ తరుణములు ఆ బ్రహ్మనారాయణ కొంచెం పరిష్కారం ఉందండి వెనకమాలగా సాటు మాటకు వచ్చి దెబ్బ కుట్టులో నేను మెరలా తిరిగి కొట్టగలవా వెనుతిరిగిన లోకంలో వాడు దాని కనుక పారిపోతాడు ఇక పుంజు తిరుమల తెలుపుకున్న బ్రహ్మనారాయణ పుంజు ఆ మారింది బ్రహ్మనాయుని తిరిగాని గరపసుందో నెత్తులు ప్రేములు చారి నింగికగచ్చే నెత్తులు ప్రేములు చారి నింగికగచ్చి రెస్తో శిక్షండి జీవముల బాసె మాసల్ల జాతి పుంజో అయ్యా ఎప్పుడైతే ఆ పెద్దమారి కుట్టిన దెబ్బకు దెమ్ము తిరిగినటువంటి జాతి పుంజు ఎదురిగా ఒక్కసారిగా తన ప్రజల భర్తలుగా తగిలిపోయిన అయ్యా ప్రేమలు చాలా ఆడుచున్నవి అదే తరుణములో తిరిగి ఒకే దెబ్బ పెట్టమారి సాక్షి కొట్టగా బ్రహ్మనాయుని ఇంజారి పెరస పుంజు ఎత్తులు ప్రేములు చారి నెగ్గి కగసి ప్రేములు చాలా ఆడుచున్నాడు కానీ ప్రాణము కొట్టినట్టుగా కానీ ఆకాశము లేచి ప్రేములు చారాడినా అయ్యా నెగ్గి కగసి పెట్టమారిని రెట్ల చెట్ల తల్లి జీవముల బాసి మసల్ల జాతి పుంజు ప్రాణ విడిచింది ధర్మ నిర్ణయము కడుదాకా ధర్మ నిర్ణయము కడుదాకా కడయకామే కసరి నాకమ్మయే ఎంచే చూడక ఏమండి పెద్దమారిని ఎప్పుడైతే తన రెట్లు చెట్ల తన్నింది కానీ కుప్పలా కూలి రేవుల కిందకి వేలాడుతున్నప్పుడు తన పుంజు పైకి లేచి ఆ పెద్దమారిని ఒకే దెబ్బ కొట్టి తను అక్కడే పడి మరణించినది ప్రాణమే వేలవల పుట్టుమిట్టాడని మరణించినది కానీ ఈ ఇంజారి పుంజైన బ్రహ్మనారాయణ పుంజు కొట్టిన దెబ్బకి తట్టుకోలేక పెద్దమారి తన పిల్లి విడిచిపెట్టి పొరుగుని వీడి అవతలగా పారిపోయింది అప్పుడు అక్కడున్న వారందరూ పెద్దలు గద్దందారులు ధర్మ నిర్ణయం ఎవరికి ఇవ్వాలి అయ్యా కడసారి పందమని వారు చూడగా 7 సంవత్సరాల అరణ్యవాసం ఓడిపోయిన వారని చెప్పి చెప్తులు పెట్టుకున్నారు ఎవరికి ఏ విధంగా ధర్మము చెప్పాలి ఎవరిది పందెం ఎవరు గెలిచా ఎట్ల మారి గెలిచిందా లేక బ్రహ్మనాయుడు పుంజు జాతి ముందు గెలిచిందా అనే ధర్మ నిర్ణయం చేస్తారు
చేస్తున్నారండి. కానీ ఈ రోజు ఏం జరిగిందండి? అక్రమానికి పాల్పడినటువంటి నాగమ్మ ప్రక్కన ఉన్న వారందరూ కూడా పెట్టుకుని లేచారు. నాగమ్మ దేవికి చెయ్యని లేచి నాగమ్మ అయ్యో నాగమ్మ దేవికి చెయ్యని లేచి నాగమ్మ చూడు మిత్రమా, ఎప్పుడైతే ఈ విధంగా తన ఏళ్ళ గోళల సపోర్ట్లో గోలగోలగా లేచి నాగమ్మ దేవిని చేయన్నారు, ఎవరు చెప్పగలరేక? గర్భంగమయం ప్రకారంగా తన మధ్యవర్తకున్నటువంటి అలరాజు మాట ఎవరైనా వినగలుగున్నారా? లేక బాలరాజులు బ్రహ్మనాయుడు మాట వినగలుగున్నారా? కానీ బ్రహ్మనాయుడు అప్పుడు అనుకున్నాడు, కానినాడు మోసాలకు పోయిన పరమిది అన్నాడు. అయ్యా కానినాడు మోసాలకు పోయిన పరమిది అన్నాడు. బ్రహ్మరాయిని కంటి కొలిచిన విషాద ములికి అయ్యో ఇప్పుడు ఎవరికి చెప్పాలి? బలరాజు రాగా ఈ రోజు చూడగా కోడేరు గడ్డ దాపుడు కోడముందులు కాబోయే ఏడుల వరుసలో వస్తాయని చెబితే విన్నారా? ఉత్తరగా పెద్దల మాట సత్యమవుతున్నారు. నాయన కోడి పోరు రారాజులు పోరుగా మారిపోయినారే. అయ్యా అన్నరీతిగా అరంగవాసు వెళ్ళసాగినాడు. ఏమండి అవును, అక్కడ ఉన్నవారందరూ కూడా నాగంపగా చేరుకుంటారు. లేదు ఇటువారు కూడా కొందరు వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆమె గెలిచింది కాబట్టి వెళ్ళిపోయారు. తిరిగినైనా తలను రుచుకున్నాడు బాలరాజుల బ్రహ్మనాయుడు సహా అన్ని వర్షానికి 7 సంవత్సరాలు బయలుదేరుతుంటే మరి భోగాలకు వెళ్ళవలసినటువంటి నరకామరాజు అల్లుడైన అలరాజు ఉన్నారే మధ్యవర్తిగా, ఆయనకి ఏమనిపించింది తెలుసా? ఇది బాలరాజులు బ్రహ్మనాయుడిని అరణ్యమోత్సవం పంపించడం మనకి న్యాయం కాదు, ఇది అన్యాయమే. కాబట్టి ధర్మముతో గెలుచుకోలేదు నాకమ్మ, అధర్మముతో సాధించినది కదా. వీరి పక్షం ఉందే బదులు వారితో కలిసి అరణ్యమోత్సవం 7 సంవత్సరాలు చేస్తే ముఖ్యం అనుకున్నా. అలరాజుగా ఉన్నటువంటి న్యాయమని అయ్యా వారితో కలిసి అదిగో అరణ్యవాసము చేరుకున్నాక
తమకు రావాల్సినటువంటి రాజ్యాన్ని వారు దక్కించుకోవాలని అలరాజుల మధ్యవర్తిగా ఎవరిని బ్రహ్మనాడు రాలేదు, లేక బాలరాజులు మా రాజ్యం మాకు ఎప్పటి చెప్పి రాలేదు. మధ్యవర్తిగా ఉన్నాడే అలరాజు. కూర్చున్నామా ఇప్పుడే అలరాజులు నాయభారిక మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ఆడు కోడి పందాల మధ్య. అయితే మరి కోడి పందాల మధ్యన ఎవరు చెప్పలేదు పాపం. ఎందుకని అలా అప్పుడు చెప్పలేదు. అయ్యా ధర్మంగా బ్రహ్మనాయుడు అన్నాడు, అలరాజా వారి చెప్పిన ప్రకారం 7 సంవత్సరాలు కొడువు అయిపోయినది. చాలా ధర్మమో అధర్మమో మనకి తర్వాత సంగతి. ఎందుకంటే ఓడిపోయామనుకుందాం, గెలుపు మందైనా వాటేమో పోలైనా ఒక విధిరాత్రి ఎలా జరగనుందో అది జరగదు. 7 సంవత్సరాలు గడిపిస్తాం కాబట్టి నేను అర్థం బాగోదు. మధ్యవర్తిగా ఉన్నాం. మీ మామగారు నలగామర చెట్టుకు వెళ్ళి అయ్యా మరి మనకి మాకు రావాల్సినటువంటి అవును ఎందుకంటే మధ్యలో ఉన్నాము కాబట్టి వెళ్ళి అడుగు సామరస్యంగా వారికి వెళ్ళవలసినటువంటి రాజ్యం వారికి ఇచ్చి మామయ్య ఒక మాట చెప్పి ఆ మాట ఏదో మాకు చెప్పమన్నారు. మాచర్ల నుంచి బయలుదేరి చేరుకున్నారు. మామయ్య మామ నలగామరాజా మీరు పెట్టిన గడువెల్ల తీరనయ్యా. మామయ్య అందరూ కుశలమే కదా. మీరు పెట్టిన గడువెల్ల తీరనయ్యా. ఇక వారి మాచర్లనిక మీరు వారికిచ్చి కొంత మిత్రుల తగుడల్లా బాకుడయ్యా. ధనులారా సుజనులారా మీరు పెంచిన ప్రకారంగా గడువు అయిపోయింది. అదే కాబట్టి వాళ్ళ రాష్ట్రం రావాల్సినటువంటి ఆర్యక్షేత్ర రాజ్యాన్ని వారి కుమారుడిగా నలగామరాజు వింటూ సింహాసన ఆశ్చర్యుడే ఉన్నాడు. కానీ ప్రక్కన ఉన్న నాగమ్మ త్రిల్లేసి నలగామరాజు మాట పలకమునిపోయి నాగమ్మ లేచి అలరాజు తడుతుందట. రాజా మళ్ళీ వాడవి రాయభారముగా మధ్యవర్తిగా తన రాయభారం వచ్చి వారి రాజ్యమును వారికి అప్పగించమని నీ మామను అడుగుచున్నావు కదా. ఎందుకయ్యా అలరాజా సిగ్గు లేకపోతే సరిపోయింది. అలరాజా అదిగో 10 మందున కలుసుకుంటే మీ రాజ్యమన్నది మాకు ప్రత్యేకమైనది కాదు లేదు. మరి రాజ్యము పోవయ్యో లోటులుంటే మమ్మల్ని ఎదురుంటే మీరు రాజ్యమేనవయ్యా. రాగా ఏదో ఆలటుని కదా ఆయన చేసుకున్నాడు. 10 మంది కలుసుకున్నాం రాజ్యం అది ఓకే మాకేం అప్పగించలేదు. నీకు పౌరుషముడి రోషముంటే ఎఫరించి రాజ్యమని కలుసు మాట్లాడచ్చు తెచ్చుకో గెలిచి తీసుకో. కానీ మాకు భిక్ష పెట్టింది కాదు ఈ రాజ్యం వెళ్ళన్నదట. అప్పుడు కళలో నొరబడుకొని చేసేది కలరాజు పాపం నాగమ్మతో అంటారట. అమ్మా నాగమ్మ ఇంకొక మాట అన్నట్టు. ఈ మాట అన్నదిగాక చక్కగా పిలిచి అలరాజుతో తన చెవులో ఊస్తున్నది. నీ అన్నదే మేనమామ
నరకామరాజుకు ముద్దులు అల్లుడు నువ్వు కదా. అవును. ఇంత మాత్రం రాయభానం రావాలా, అంత తొందరపడి రావాలా? రాజ్యం అంటే ఏమనుకున్నావే? ఏదో ఎరపక్షం. నీ ఒక్కగానే ఒక కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేసేది అంత ప్రేమ ఉంటుంది నీ పేరు. వాళ్ళెవరయ్యా? బాలరాజులు బ్రహ్మరాయుడు ఎవరు? అవును, ఈ నగరంలో పరిపాలన చేయడం ఒక మాత్రం అతడు మరి కులాల ప్రాంతం కలిగి పరిపాలకుడు. మీకు రేపు మీ అమ్మాయి మీ మామగారు ఒకవేళ అకస్మాత్ అనుకోవడంతో కాలధర్మం చేసుకుంటూ ఆ తర్వాత వారసుడు ఎవరికి అర్హుడు లేదు, నేనున్నా మీకు ఈ రాజ్యం పరిపాలన చేసే హక్కు అథారిటీ చేసి ఈ యొక్క పల్లానికి మనం పరిపాలన చేసినటువంటి రాజుదని మొత్తం ఆలోచించుకో. రాయభారం ఎందుకు అయ్యారు? అప్పుడు నాకున్నాడు పాపం, అర్థం చేసుకున్నాడు కదా రాజు అంటేనమ్మ. రెండు చేతులు జోడించి నాగమ్మకి నమస్కారం చేసి, చాలమ్మా ఇది చాలమ్మా, ఇప్పటికీ మరలా రాజకాంక్షలు నాకు చూపుతున్నావు కదా. శభాష్, బాగుంది, నువ్వు చేసిన మేరెంత వరకు చాలమ్మా. ఓ నాకమ్మా అనుకో అమ్మ, పందెమ పేరుతో అన్నదమ్ములకు పగలబెట్టినావు. నాకమ్మా పందెమ పేరుతో అన్నదమ్ములకు పగలబెట్టినావే. పాలుగారు కమ్మాది సీమకి కదులు తెచ్చినావా. ఆనాడు కోడి బ్రహ్మహరి పేరు అన్నదమ్ములు కలిసి కట్టుకోండి, అన్నదమ్ములకు పగలబెట్టి ఇప్పుడు పాలుగారు తనాడు తీరికి గతులు తెచ్చావు. చాలమ్మా, నీ పేరు కాదు తల్లి. నరకామాజా చివరిగా చెప్పుచున్న మాట ఆలకించు. నాగమ్మతో నాకు పల్లె, బ్రహ్మరాడు చెప్పిన మాట నీకు చెప్పి వెళ్తాం. వింటే విను, లేకపోతే అంటున్నాడు అలరాజు కమ్మరాజు చెప్పిన మాట. అలాగామరాజా మామ బ్రహ్మరాజుని బ్రహ్మరాజుని మాటలు వినుమా, బ్రహ్మరాజుని మాటలు వినుమా, బ్రహ్మరాజుని మాటలు వినుమా, బ్రహ్మరాజుని మాటలు వినుమా. పూర్ణస్తమో ఉత్తరామో బ్రహ్మరాజుని మాటలు వినుమా. ఏంటంటే ఓడు దొరికేసి మీకే నష్టం కానీ వాడి రాజ్యం వారికి అప్పగించడం మంచిది. వస్తానన్న బయలుదేరాడు. ఇక్కడ రాజభవన్ నుంచి అలరాజు వెళుతున్నాడు. ఈ ఇక్కడ 7 సంవత్సరాల నాడు వివాహం జరిగింది. కోడి పందాల ముందుగా ఎవరికండి? తన రాజు అయినటువంటి తన నరకామరాజుడు కూతురుని పేరిందేవని పడుతున్నాడు. సందర్శనములు కలిగినటువంటి పేరిందేవిని తన అల్లుడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహము తన ముద్దు ముద్ద వారికి అప్పటికి అవనండి మధ్యవర్తి ఉన్నటువంటి తన
లోపల అలరాజు తన బ్రహ్మరాజుతో సహా బాలరాజులతో కలిసి వెళ్ళిపోయాడు. కానీ 7 సంవత్సరాల తర్వాత దీనికి అన్నమాట ప్రకారం మా నాన్నగారు అప్పటికి మా అన్నగారు వచ్చాడు. 7 సంవత్సరాలు నాడు ఎప్పుడు వివాహం జరిగింది. కనీసం ఇంకో చోటు గల తల్లికి కూడా నాకు పట్టుతో నేను మాట్లాడలేదు. ఈ రోజు మా నాన్నగారు దరిదాపులకు వచ్చాడంటే నన్ను మర్చిపోతాను. నేను నన్ను చూసి వెళ్తాను కదా, కనీసం పలకరించడమైనా చూసి వెళ్దామని ఆశ కలిగి నా భర్త ఆ దరిదాపులకు వచ్చి పెడతాడు. అదంటే అవసరం కలిగింది. భక్తకరులకు అందంగా కనిపించాలని, చూడముచ్చటగా కనిపించాలని 7 వారాల దగ్గర ధరింపజేసుకొని ఆ పట్టు జలతాలు ఆ తాను రెక్కి వేసుకుని చక్కగా కురుడు పువ్వుకుని కాటుకు రేకులు వేసుకుని ఈ భక్త కోసం 1000 కడుపు ఎప్పుడు వస్తాడు ఆయన ఇప్పుడు వస్తాను విజయలు ఎదురు చూస్తూ ఉందట. అయితే రాయభారం వచ్చి వెళుతున్నటువంటి అలరాజు వెళ్ళిపోతున్నాడు. కానీ లోకం ఆక్రమించి నలగామరాజు తమ్ముడైన నరసింహరాజుని మెల్లిగా ప్రతిగా పిలిచింది. అన్నగారు మరణించిన తర్వాత నగరములకు వారసుడు ఎవడు నీవే కదా, కానీ నీ అన్నగారు ఆలోచన అంతా కూడా నీపైన కాదు. రాయభారం వచ్చి వెళ్ళిపోతున్నది ముద్దు అల్లుడైన వాడే గెలక మిగిలి ఉంటే నగరము నీకు రాదు, ఈ రాజ్యం నీకు ఎప్పుడు ఈ విధంగా కాడి కింద చెప్పుల నలిగి